అందరికీ నమస్తే అండి. అందరూ అనుకున్నట్లుగా ఆంధ్రప్రదేశ్‌లో కూటమి విజయానికి కారణం కేవలం చంద్రబాబు నాయుడు గారి అనుభవం, పవన్ కళ్యాణ్ గారి పోరాట పటిమ మాత్రమే కాదండి. ఈ రెండింటితో పాటు మరో వ్యక్తి చేసిన కృషి, మరో వ్యక్తి చేసిన సహాయం వల్లే ఈరోజు కూటమి ఇంత బలంగా అత్యధిక మెజార్టీ స్థానాల్లో గెలిచింది. ఈరోజు నేను ఆ వ్యక్తి గురించి చెప్పబోతున్నాను. మీ అందరికీ తెలుసు, పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఆవిర్భావ సభ ఇప్పటంలో జరిగినప్పుడు వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అనే ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ రోజు పరిస్థితులు బట్టి టీడీపీకి, జనసేనకి, బీజేపీకి మధ్య ఒక సరైన కమ్యూనికేషన్, ఒక సరైన రోడ్ మ్యాప్ అనేది లేదు. ఇవన్నీ తట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని, మోదీ గారిని ఎలా కలుపుతారు? కూటమిని ఎలా ఏర్పాటు చేస్తారు? కూటమి ఏర్పాటు చేసినా సరే జగన్ గారు లాంటి బలమైన నాయకుడిని ఎలా ఎదుర్కొంటారు అని చాలామంది ప్రశ్నించారు. అయితే ఆ ప్రశ్నలన్నింటికీ సమాధానంగా కూటమిని ఒక బలమైన కూటమిగా తయారు చేసి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు విజయాన్ని అందించారు. అయితే ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్‌ని మళ్ళీ ఒకసారి గుర్తుంచుకోండి. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఇక ఓటు చీలనివ్వని బాధ్యత పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటే, వైసీపీకి వ్యతిరేకత తెచ్చే బాధ్యత మన మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ బాధ్యత తీసుకొని అప్పటి నుండి కూడా కళ్ళు తెరుచుకోకుండా ఓన్లీ సంక్షేమం మీద మాత్రమే దృష్టి పెడుతూ, ఏదో జనానికి 10,000 ఇస్తున్నాం, 20,000 ఇస్తున్నాం అని మాత్రమే దృష్టి పెడుతూ, రోడ్లు వేయకుండా, ఉద్యోగాలు వేయకుండా, రాజధాని నిర్మించకుండా, నాణ్యమైన మద్యాన్ని ఇవ్వకుండా, ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేస్తూ ఇన్ని రకాల ఆయుధాలు జనసేన పార్టీకి ఇచ్చారు. వీటన్నింటితో పాటు ఏకంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారే పవన్ కళ్యాణ్ గారికి అత్యధిక పబ్లిసిటీని ఇచ్చారు, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. ఎందుకు అంటే, పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అయితే వైసీపీ మంత్రులు వచ్చి ఆ సినిమా కలెక్షన్లంతా, ఆ సినిమా రివ్యూలంతా అని చెప్పేవాళ్ళు. ఏకంగా సీఎం గారే అమ్మఒడి ప్రోగ్రామ్కి వెళ్ళినా, చేయూత ప్రోగ్రామ్కి వెళ్ళినా, లేదా ఇళ్ల స్థలాల ఓపెనింగ్కి వెళ్ళినా పవన్ కళ్యాణ్ గారు పెళ్ళిళ్ళు, పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళు అంటూ పవన్ కళ్యాణ్ గారికి పబ్లిసిటీ ఇస్తూనే ఉన్నారు. పాజిటివ్ పబ్లిసిటీ ఆర్ నెగిటివ్ పబ్లిసిటీ ఏదైనా సరే పబ్లిసిటీయే. ఎందుకంటే జనానికి పదే పదే ఒక వ్యక్తి గురించి చెప్తూ ఉంటే ప్రజలు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి ఆలోచిస్తారు, ఈ వ్యక్తి నిజంగానే చెడ్డవాడా, మంచివాడా, ప్లస్లేంటి, మైనస్లేంటి, బలమేంటి, బలహీనతలేంటి, ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తారు. పవన్ కళ్యాణ్ గారి మీద మంత్రుల దగ్గర నుంచి కార్యకర్తలు మొత్తం అందరూ ఏకంగా సీఎం గారే మూడు పెళ్ళిళ్ళు అని విమర్శిస్తూ ఉంటే జనమంతా విన్నారు. పవన్ కళ్యాణ్ గారి గురించి తెలుసుకున్నారు. ఆయన నిజాయితీపరుడా కాదా అని ఆలోచించారు. ఆలోచించి ఈరోజు జనసేన పార్టీకి 100% స్ట్రైక్ రేట్ ఇచ్చారు. మరి ఇదంతా చేసింది జగన్మోహన్ రెడ్డి గారు, అవునా కాదా? ఒకసారి ఆలోచించండి. కాబట్టి కూటమి, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞులై ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అస్త్రాల వల్ల, ఆ వ్యతిరేకత క్రియేట్ చేయడం వల్లే ఈరోజు కూటమి గెలిచింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి గౌరవం ఇవ్వడం నేర్చుకోండి. రెస్పెక్ట్ టు జగన్, గివ్ రెస్పెక్ట్ టు జగన్మోహన్ రెడ్డి గారు.